ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి, కాళ్ళేట నారపరెడ్డి నాయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు, కాల్స్ అన్నీ కూడా 10:43 నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి 3:20కి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తుంటే 10 గంటల చిల్లర నుంచి కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది 12 చిల్లర 1 గంటకి. ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో 3 గంటల తర్వాత పోలీసు వస్తారు, వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక 100 మంది పోలీసులను పంపిస్తారు. చూడండి విచిత్రం, ఈ రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులకు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి 12 కిలోమీటర్లు పోలీసులు రాలు. కానీ మర్డర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే, వాళ్ళు దాక్కుంటాకి పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం, అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అనుకుంటా అప్పుడు వచ్చేసారు సార్ 100 మంది పోలీసులు. విచిత్రమైన పోలీసింగ్, కొత్త పోలీసింగ్. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. పోనీ ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, ఎవరో దొండగులు హత్య చేశారు. ఎవరా దొండగుడు? చూడండి, ఆ దొండగుడు ఎవరో రాయటానికి చేతులు కూడా రావట్లా పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి. మర్డర్ చేసిన వాళ్ళు వీళ్ళు, దుండగులు చంపేశారని రాస్తారు. ఇది జర్నలిజం. 50 ఏళ్ళు నిండినాయి కదండి ఈనాడు పేపర్కి, 50 సంవత్సరాలు. మనం గొప్పగా రాసుకుంటున్నాం గర్వంగా, 50 ఏళ్ళు జర్నలిజాన్ని కాపాడుతున్నాం. 50 ఏళ్ళు చాలా జీవితాలు మార్చాం, చాలామందికి చాలా జీవితాలని మార్చాం, చాలామంది జీవితాల్లో వెలుగు చూపించాం, స్ఫూర్తి నింపాం. స్కూల్ పెట్టాం, జర్నలిజం స్కూలు కాదు, అది ఒక విశ్వవిద్యాలయం. కనీసం తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా చంపారని కూడా రాయటానికి కూడా చేతులు రావట్లేదు. అంటే ముందే నన్ను చంపుతున్నారయ్యా, చంపుతాకు వస్తున్నారయ్యా అని చెప్పుకున్నా కూడా నిన్న జరిగినటువంటి నంద్యాల సంఘటనే ఎంత హృదయ విదారకం.